ఓం శాంతి. పరంపిత శివపరమాత్మకి అతి ప్రియ సంతానమైన ఆత్మలకి మన భారతదేశం స్వతంత్రం వచ్చి 1947 స్వతంత్రం వచ్చింది. అప్పుడంతా మనకి బ్రిటిష్ పాలనలో ఉండేది అన్నమాట. ఆ తర్వాత మనకి ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో అప్పుడు మనం ఏంటంటే స్వర్ణయుగం వచ్చింది, భారతదేశం ఎంతో ఇదైందని ఎంతో ఆంబరాలు చేసుకొని వచ్చామాట. అప్పటికే మా గురువుగారు అంటే శివపరమాత్మ తండ్రి భూమి మీద అవతరించి ఉన్నారు రెడీగాన. అయితే ఆయన వచ్చిన 10 సంవత్సరాలలోనే మనకి ఇది వచ్చింది. ఇవన్నీ గుప్తం అనమాట, ఎవరికి తెలియవు, కొన్ని గోప్యమైన రహస్యం అనమాట. బ్యాక్గ్రౌండ్ ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు చేయిస్తున్నారు అనే విషయం. ఇప్పుడు అదే విశేషంగా మనం డొనాల్డ్ ట్రంప్ గారు కూడా 47వ ప్రెసిడెంట్గా పదవిని స్వీకరించారు. అదే ఆయన కూడా ఏమన్నాడంటే అమెరికాని నెంబర్ 1గా తయారు చేస్తాను, మరి స్వర్ణయుగంగా తయారు చేస్తాను అని అన్నారు. సో ఇవన్నీ ఏంటంటే విశ్వంలోని అయితే ఒక భారతదేశాన్ని అంటే పరమాత్ముడు కూడా పతీత ప్రపంచాన్ని పావనం చేస్తాను, పతీతాత్మను పావనం చేస్తానన్నారు. సో అంత అథారిటీ ఆల్మైట్ ఉన్నవాడు ఒక్కడే, నిరాకార తండ్రి పరమాత్ముడు శివుడు. సో ఆయన ఏం చెప్పాడంటే అదే దీనికి ముందు కూడా మన ఎవరో చంద్రబాబు నాయుడు గారు 2020 విజన్లోని స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తానని సంకల్పం చేశారు. అప్పుడు మా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం భారతదేశం స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలన్నారు. కానీ కంకణం చాలా పెద్దగా, కానీ మా ఒప్పుకోలేదు. మనకు అప్పుడు అన్ని కానించి ఆయన చాలా పరీక్షలు ఎదుర్కొన్నాడు, చాలా చేశాడు, చాలామంది అయ్యారు. మన ఆంధ్రప్రదేశ్ అది వేరైపోవడం, ఇంకా రకరకాల సమస్యలు, అతనికి ఒక యాక్సిడెంట్ అవ్వడం, ఇవన్నీ సమస్యలు జరిగాయి. అంటే ముందు ఏంటంటే మాయను జయించమంటాడు పరమాత్ముడు. మాయను జయించాలంటే వ్యక్తులు కాదు, ఇది సూక్ష్మంగా ప్రపంచం అంతప్పుడు మాయ నడిపిస్తుంది అన్నమాట. అందువల్ల ఏంటంటే దానికి వెళ్ళాలంటే అంటే స్వర్ణ అంటే అక్కడ ఎప్పుడైతే ఆ ప్రతిజ్ఞ చేశారో అక్కడి నుంచి ఆటోమేటిక్గా సొమ్ము ఒక్కడిది సోకు ఒకటిది అంటారు కదా. ఇదంతా సొమ్ము అంతా భారతదేశందే. ఈ అన్ని కంట్రీలు ఉన్నట్టే మొత్తం ఏదైనా మొట్టమొదటి మనం ఆలోచించేసిందే ఎవరు పిల్లలు 10 మంది సంతానం ఉన్నారంటే అలా అంతకంత ముందు తల్లిదండ్రులు వేసిన ఆ ధనంతోనే, వాళ్ళు పంచిన ధనంతోనే ఒక్కొక్కరు ఒక డెవలప్ చేస్తారు. ఒక్కొక్క అలాగే ఇంట్లో ఒక డాక్టర్, ఒక కలెక్టర్, ఒక లాయర్ ఇలాగ అవుతుంటారు భిన్నగాను. వాళ్ళకి ఈస్ట్ అయిపోతారు, వాళ్ళు రిచెస్ట్ అయిపోతుంటారు. అటువంటి ఆత్మలకు అదే అలాగే భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది గొప్పగా అలా వేరే ప్లేసులు ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఎలాగైతే అనేక విదేశాల్లో మన భారతీయులందరూ జాబులు పర్మనెంట్గా వెళ్ళిపోతున్నారు. ఇది మళ్ళీ భారతదేశం పునరుత్వం అయ్యి మళ్ళీ స్వర్ణయుగంగా రాబోతుంది. అది 100%. దేంట్లో ఎటువంటి డోకా లేదు. సత్యమేవ జయతి అనేవన్నీ ఉన్నాయి. అందుకే భారతదేశంలోని హిస్టరీలు కానీ కథలు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకు స్వర్ణయుగం ముందు భారతదేశం అవుతుంది కనుక ప్రతి ఒక్కరూ చక్కగా పరమాత్మ జ్ఞానమైన అమృతమైన విషయాలు ప్రతి ఒక్కరు వినండి. మరి మీకు చాలా విషయాలు చాలా తెలియదు. ఇది అలా నడుస్తూనే ఉంటుంది, నాన్ స్టాప్ బ్రేక్గా ఉంటుంది అనమాట. జ్ఞానం ఎలాగైతే శరీరానికి ఆహారం, ఆత్మకి జ్ఞానం అంతా అవసరం. ఓం శాంతి.